ప్రేక్షకులు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే వందల సినిమాలు తీయనక్కర్లొద్దు. తీసింది 4, 5 అయినా ప్రేక్షకులకు నచ్చేటట్లు తీస్తే వాళ్ళే నెత్తిన పెట్టుకుంటారు. సరిగ్గా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్'తో ఇండియన్ బాక్స్ ఆఫీస్కి చెమటలు పట్టించి 'కేజీఎఫ్ 2'తో 1000 కోట్ల క్లబ్లో చేరాడు. కేవలం కన్నడ ప్రేక్షకులకు మాత్రమే పరిచయమున్న యష్ని 'కేజీఎఫ్' సిరీస్తో పాన్ ఇండియా హీరోని చేసేశాడు. ఆ తర్వాత ప్రభాస్తో 'సలార్' తీసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. దీంతో ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్తో ఓ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ప్రభాస్తో 'సలార్ 2' తీయబోతున్నాడు. తాజాగా ఈ సెన్సేషనల్ డైరెక్టర్కి సంబంధించి ఓ సూపర్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. 'కేజీఎఫ్'కు సీక్వెల్గా వచ్చిన 'కేజీఎఫ్ 2' ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన చేరిన సంగతి తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్లో హీరో చనిపోయినట్లు చూపించిన ఎండింగ్లో ఓ ట్విస్ట్తో 3వ పార్ట్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చాడు. దీంతో నీల్ ఎక్కడికి వెళ్ళినా 'కేజీఎఫ్ 3' ఎప్పుడు తీస్తున్నారంటూ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే 'కేజీఎఫ్ 3' మూవీపై ఓ ప్రచారం జరుగుతుంది. 'కేజీఎఫ్ 3'కి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడని, ఇందులో తమిళ స్టార్ హీరో అజిత్ నటించనున్నాడని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మూవీ 2 భాగాల్లో ఉంటుందని అంటున్నారు. అసలు ఇది నిజమో కాదో తెలియదు కానీ తమిళ మీడియాతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్తో ఓ సినిమా చేస్తుండగా దాని తర్వాత 'సలార్ 2' సెట్ మీదకు వెళ్లనుంది. దానికే 2-3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. దీంతో అసలు అజిత్తో చేస్తున్నాడా? ఒకవేళ అది నిజమే అయితే ప్రాజెక్టును ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో నీల్కే తెలియాలి అంటున్నారు.